మేయర్ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత మేయర్గా ఉన్నప్పుడు కనీసం ఆయన ఏ రోజు బయట తిరిగిన దాఖలాలు లేవు. ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మేయర్ ఇంటి చుట్టూనే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది. అంటే నేను ఎమ్మెల్యే సరికి ఆయన మేయర్గా ఉండి 3-3.5 సంవత్సరాలు అయిపోయింది. నేను ఒకరోజు ఆ మేయర్ ఇంటి చుట్టూ ఉండే వాళ్ళు కంప్లైంట్ తీసుకొచ్చి వెళ్తే, అక్కడికి వెళ్తే ఆ వీధికి వెళ్తే ఈ ఇల్లు ఎవరిదమ్మా అంటే మేయర్ గారిది అన్నారు. అంటే ఆ ఇంటి చుట్టూనే మేయర్ గారు 3 ఏళ్లలో చేసుకొని లేకపోయారు. ఈరోజు మేము ఏవైతే డెవలప్మెంట్ 180 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే, డ్రైన్లు కానీ దాదాపు 20-25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే వర్కులు కానీ గత 5 ఏళ్లలో కనీసం పట్టించుకుంటున్న అయిన దీంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాంటి సమస్యలన్నీ ఈరోజు పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఆయనకు కానీ లోపల తెలుసు బ్రహ్మాండంగా చేస్తానని ఎమ్మెల్యే. డ్రైన్లు అయితే ఏమి, అలాగే కాలువలు అయితే ఏమి, రోడ్లు అయితే అన్ని బ్రహ్మాండంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నారని వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు తెలుసు, ఆయనకి తెలుసు. కానీ వాళ్ళ అంకుల్ చెప్తే స్క్రిప్ట్ తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఉన్నాను అని, అంతకుముందు ఎవరికి కానీ తెలీదు ఎమ్మెల్యే మేయర్ అంటే ఎవరో కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అంకుల్ ఒకటి స్క్రిప్ట్ తీసుకొస్తాడు, ఈయన వచ్చి చదివి నేను మేయర్ని లేకపోతే నేను మాజీ మేయర్ని అని చెప్పేసి తిరిగాకే ఆ అంకులు నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నాం లేకపోతే ఉద్యోగాలు పీకేస్తారు కదా, దానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చదువుతా ఉన్నాను. మేయర్ ఉండే టైంలోనే ఆ 20 మంది కాంట్రాక్టర్లు చేసింది ఆయన మేయర్గా ఉన్నప్పుడే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను. ఆ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే. ఇంకొక ఆయన డిప్యూటీ మేయర్ వాళ్ళ అన్న, సొంతం అన్న డిప్యూటీ మేయర్, వీళ్ళంతా ఫేక్ కాంట్రాక్టర్లే. మొత్తం ఈయన బినామీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ముస్లిం క్యాండిడేట్. ఆయన బినామీ కానీ కాంట్రాక్టరే, ఆయన కానీ ఇలాగే చేసింది. మొత్తం వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత 2 ఏళ్ళు ఆయన మేయర్గా ఉన్నాడు. ఆ మేయర్ పీరియడ్లోనే మొత్తం జరిగింది. అన్ని ఎంక్వైరీ చేపిస్తున్నాను. ఆల్రెడీ డంపింగ్ యార్డ్ కానీ వచ్చింది, అది కానీ విజిలెన్స్ రిపోర్ట్లు వచ్చినాయి. దాని మీద కానీ చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మేయర్ లోపలికి పోయే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి తెలియజేస్తాను.